హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్ ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఓటర్ ఐడిలో ఫోటోని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలనేది మన టాపిక్ అనమాట. సో అది ఎట్లా మనం చేంజ్ చేసుకోవాలనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ ఇమీడియట్గా షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఓటర్ ఐడి సెక్షన్ అనేది ఈ ఏప్రిల్ 15th లోపు మాత్రమే. కాబట్టి ఇందులో ఫోటో చేంజ్ కావాలన్నా, నేమ్ చేంజ్ చేయాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలన్నా, ఇవన్నిటికి చేంజ్ చేయాలన్నా 15th లాస్ట్ డేట్. విండో మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ ఇమీడియట్గా షేర్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన వీడియో సెక్షన్లో ఉన్నాయి. ఒకసారి చూడండి, ఎట్లా కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలి, ట్రాక్ని ఏ విధంగా మన ట్రాక్ చేసుకోవాలి, అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఓటర్ ఐడిని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, నేమ్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి, ఇట్లా ప్రతిదీ కూడా ఓటర్కి సంబంధించింది ఉన్నాయి. సో ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళైతే చూడండి. విత్ మనకు నియోజకవర్గంతో సహా ఎట్లా చేంజ్ చేయాలని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ప్రస్తుతం ఫోటోని ఏ విధంగా చేంజ్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మీకు లాగిన్ కావాలి ఫ్రెండ్స్. లాగిన్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకున్న వీడియో చేశాము. ఓకే, సో లాగిన్ అయినాక ఇక్కడ ఫామ్ చేయడానికి కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సెల్ఫ్ అయితే సెల్ఫ్. సో నేను నా సెల్ఫ్లో వేరే వాళ్ళు చేస్తున్నాను కాబట్టి అదర్ ఎలక్టర్ అని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఎపిక్ నెంబర్ని అయితే అక్కడ ఎంట్రీ చేస్తున్నాను. ఎపిక్ నెంబర్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మన ఓటర్ ఐడి. ఓకే, ఎంట్రీ చేసేసి ఇక్కడ చూడండి, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ దాని మీద చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకున్నాక కొంచెం ఇక్కడ నెక్స్ట్ అని కనబడుతుంది, దాని మీద చూజ్ చేసుకోండి. సో ఇక్కడ ఆధార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఎంట్రీ చేసేసి ఇక్కడ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయొచ్చు, ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయొచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ కనబడే దాంట్లో ఏదైనా మనం చేంజ్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను ఫోటో చేంజ్ చేస్తున్నాను కాబట్టి ఫోటోని క్లిక్ చేసేసి సో మళ్ళీ మన ఫోటో సెక్షన్లోకి వెళ్ళి ఫోటో అటాచ్మెంట్ అయితే చేశాను. సక్సెస్ఫుల్ అయితే రావడం అయితే జరిగింది. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. కింద ప్లేస్లో ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అనేది ఎంట్రీ చేసేసి ప్లేస్ రాసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి అక్కడ కనబడే క్యాప్చా అక్కడ ఎంట్రీ చేసేసి ప్రీవ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇంత ఫ్రెండ్స్, చాలా సింపుల్. జస్ట్ 1 క్లిక్కే. జస్ట్ ఫోన్ నెంబరా, ఐడియా ఏది ఫోన్ నెంబరు లేదంటే ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఫోటోని అటాచ్మెంట్ చేసేసేటతో మనకి చాలా సింపుల్గా అప్డేట్ అయిపోతుంది. ఆ అప్లికేషన్ నెంబర్ అయితే మనకు ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. సబ్మిట్ చేయగానే అక్నాలజ్మెంట్ నెంబరు అది రాసి పెట్టుకోండి. ట్రాక్ అనేది స్టేటస్ అనేది చెక్ చేస్తూ ఉండండి. అది ఏ విధంగా చెక్ చేయాలని వీడియో చేశాను. ఒకసారి మన వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.